మహోన్నత ఉద్యమంగా నెంబర్ 1గా సాగుతుంటే, రెండో ఉద్యమంగా అంత పేరు ప్రఖ్యాతి సాధిస్తున్నది సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం. సోంపేటలో ఎందుకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నది? అక్కడ ప్రజలు ఎందుకు మాకు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వద్దు, అభివృద్ధి పేరు విధ్వంసం మాకు జరగవద్దు, పర్యావరణం నాశనం చేయొద్దు, మా బతుకులు మనం బతకనివ్వండి అని ఎందుకు ఈవేళ అక్కడ ఉద్యమం జరుగుతుంది? ఆ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 3 అమరులయ్యారు. వారు శ్రీ నాగేశ్వరరావు. ఈ సోంపేట ఉద్యమంలో అమరులైన వారు గొన్నం జోగారావు గారు, కృష్ణారావు గారు, కృష్ణమూర్తి గారులండి. అలాగే కాకరాపల్లిలో కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుందండి. ఆ ఉద్యమంలో అమరులైన వారు మళ్ళీ అక్కడ 3 చనిపోయారండి పోలీసు కాల్పుల్లో. శ్రీ నాగేశ్వరరావు గారు, బత్తిన భారకయ్య గారు, ఎర్రయ్య గారు. అలాగే ఇవాళ విజయనగరంలో కురుపాములో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మాకు వద్దు అని అక్కడ ఫైట్ జరుగుతుంది అమోఘంగా. సో ఇంత మూమెంట్ జరుగుతున్న ప్రజల నుంచి మాకు బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్స్ వద్దని ప్రభుత్వం ఇంకా ముంకిపట్టుగా పోయి ఈ రకంగా పోలీసుతో కాల్పడం సమంజసమా? కాదు, అది దుర్మార్గం. కాబట్టి ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించి వెంటనే సోంపేట జీవో 1107ని, కాకరాపల్లి జీవో 1108ని, అలాగే విజయనగరంలో ఉన్న కురుపాంలో కానీ టోటల్గా ఈ వేళ ఉత్తరాంధ్రలో 23 బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టబోతుంది గవర్నమెంట్. వాటన్నింటిని కూడా రద్దు చేసి ప్రజల యొక్క మనోభిష్టాన్ని గౌరవించాల్సిందిగా నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తానండి. దట్ ఇస్ మై ఫిల్మ్ పీపుల్స్ వార్. అక్కడ ఉద్యమం జరుగుతుంది కాబట్టి, ప్రజలే హీరోలుగా ప్రజలు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రజాయుద్ధమే నా పీపుల్స్ వార్ టైటిల్గా పెట్టడానికి కారణం అండి. అయితే ఎందుకు బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ వద్దనుకున్నారు జనం? దానికి కారణం ఏంటి? అభివృద్ధి ఎందుకు కాదనుకున్నారు? దానికి కారణం ఏమిటంటే ఇది అభివృద్ధి కాదు, అభివృద్ధి పేరుకి విధ్వంసం జరుగుతుంది. ముఖ్యంగా జపాన్లో ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది, ఊళ్ళకు ఊళ్ళు లేచిపోవడం జరిగింది. ఏమిటా లోపం? ముఖ్యంగా ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ ఆస్ట్రేలియా నుంచి, ఇండోనేషియా నుంచి ఆ బొగ్గు వస్తుందండి. ఆ బొగ్గులో సాంద్రత ఎక్కువ. పాదరసం, సీసం, ఆర్సనిక్, బురాన్ ఈ ఖనిజాల్లో విష పదార్థం ఎక్కువ ఉందండి. ఏనాడైతే వాటి ఆధారంగా ఈ పవర్ ప్లాంట్స్ రన్ అవుతాయో ఆ వేస్టేజ్ ఏమైతుందో, ఆ బూడిద ఏమైతే ఉందో అది మొత్తం అక్కడున్న పర్యావరణ పాడు చేయడమే కాకుండా భూగర్భ జలాలు మొత్తం సర్వనాశనం చేస్తుందండి. ఈ భూగర్భ జలాలను సర్వనాశనం చేసిన తర్వాత ఆ నీరు తాగే మనుషులు కానీ, పశుపక్షాదులు కానీ, సకల జీవరాశి కూడా కొలాప్స్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే మినిమిటా అనే వ్యాధి రావడం వల్ల, ఆ మినిమిటా అనే వ్యాధి సోకడం వల్ల చాలా మంది చనిపోవడం వల్ల జపాన్లో ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ నిషేధించడం జరిగిందండి. ఒక జపానే కాదు, ఇన్ యూరోప్ అండ్ అమెరికా మొత్తం విదేశాల్లో ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ నిషేధింపబడిన అటువంటి బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ మన భారతదేశం ఎందుకు పెడుతుంది? అది దుర్మార్గం. ఎవరి స్వార్థం కోసం? బహుళజాతి కంపెనీల స్వార్థం కోసమా? ఉత్త పెట్టుబడిదారుల మమేకం అవడం వల్ల ముడుపుల కోసమా? కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో ఉన్న లోపమే ముఖ్యంగా ఈ లోపం ఉంది. ది సేమ్ టైం భారతదేశ గవర్నమెంట్ మీరు నమ్మండి, ఈ బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్స్ ని మన దేశంలో పెట్టాలా వద్దా ఒకసారి స్టడీ చేయండి అని నీరి అనే సంస్థను ఏర్పాటు చేసింది మన గవర్నమెంట్. నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ అండి. ఆ రీసెర్చ్ సెంటర్ ఏం చెప్పిందంటే ఈ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల చాలా విధ్వంసం జరిగిపోతుంది, చాలా మంది చనిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి వాళ్ళు మనం బైకట్ చేయాలి అని రిపోర్ట్ ఇస్తే నీరి రిపోర్ట్ కూడా ఖాతరు చేయకుండా మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇలా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం అనేది చాలా తప్పు నేను భావిస్తున్నా కళాకారుగా, ఒక మనిషిగా. అలాగే సోంపేటలో కానీ, కాకినాపల్లిలో కానీ, కురుపాంలో కానీ అనేక చోట్ల జరుగుతున్న ఆ ప్రజా ఉద్యమానికి నేను సంఘీభావం ప్రకటిస్తూ నా ఈ పీపుల్స్ వార్ సినిమా నేను చేస్తున్నానండి. ఈ విజ్ఞప్తి చేసినటువంటి గవర్నమెంట్ని, ఏ గవర్నమెంట్ అయితే నీరి రిపోర్ట్ని ఏర్పాటు చేసిందో ఆ నీరి రిపోర్ట్ని వెంటనే హానర్ చేయాలని, ది సేమ్ టైం
వ్యవసాయానికి ఆమోదయోగ్యమైన భూముల్లో పరిశ్రమలు పెట్టకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందండి. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బ్రదర్, మై ఫ్రెండ్స్. మీరు కూడా నాతో పాటు మీరు రాయాలి దయించి. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. అక్కడ ప్రజలు జీవనమాన సమస్యతో ఉన్నారు, వాళ్ళు కుట్టుమిట్టెడుతున్నారు, అమోఘంగా ఫైట్ చేస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళకి పాత్రికేయ మిత్రులారా మీరు కూడా గొప్పగా సపోర్ట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పంజాబ్లో ఇలాంటి ఇష్యూ జరుగుతుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే వ్యవసాయానికి ఆమోదయోగ్యమైన భూముల్లో పరిశ్రమలు పెట్టరాదు అనే పాయింట్ గుర్తించి గౌరవించి ఇప్పటికైనా సరే మన గవర్నమెంట్ ఈ 1107 జీవోని ఇట్ బిలాంగ్స్ టు సోంపేట, ఈ 1108ని బిలాంగ్స్ టు కాకరాపల్లి ప్రభావం మిగతా జీవోలను కూడా రద్దు చేయాలని నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నానండి. సో దిస్ ఈస్ మై ఫిలిం. ఈ చిత్రాన్ని నేను తీసిన సందర్భంలో ముఖ్యంగా సోంపేట, బారువ, పలాస పరిసర ప్రాంతాల ప్రజలు కానీ, బొబ్బులి, విజయనగరం పరిసర ప్రాంతాల ప్రజలు కానీ, ఆ పెద్దలు కానీ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారండి. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా అక్కడ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమం చేస్తున్న ప్రజలే ముఖ్యమైన పాత్రలు, ఇందులో హీరోస్. దే ఆర్ ది హీరోస్. ఈ సినిమాలో విలన్స్ ఎవరంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ సినిమా విలన్ అండి. ఇండియన్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి పేరు చెప్పి వాళ్ళు జరుపుతున్న విధ్వంసమే ఇందులో మెయిన్ విలన్ అండి. ఆ విలన్ వ్యతిరేక ఫైట్ చేసే ఉద్యమకారులే ఇందులో హీరోస్ అండి. ఆ హీరోస్ లో ఎవరైతే ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడు ఉన్నాడో ఆ గున్నం జోగారావు గారి వేషంలో మన శ్రీహరి గారు వేశారండి. నేను శ్రీహరి గారి గురించి చెప్పాలి. నేను విజ్ఞప్తి చేశా శ్రీహరి గారిని, బ్రదర్ మీరు వేషం ఇస్తే బాగుంటుంది, మీరు నాకు కోఆపరేట్ చేయాలన్నాను. మీరు ఎప్పుడు పిలిచినప్పుడు వస్తానన్నాడు ఆయన. ఒకే మంచి డేట్స్ ఇమ్మన్నాను, ఇచ్చాడు ఆయన. ఆయన వచ్చి సహకరించి షూటింగ్ లో పాల్గొనడమే కాదు, వేషం వేయడమే కాదు, అన్నింటినీ మించి అమెరికా ప్రోగ్రామ్ కూడా ఒక 2 రోజులు పోస్ట్పోన్ చేసుకొని నా డబ్బింగ్ చెప్పి మరీ వెళ్ళాడండి ఆయన. యమహా అని షూటింగ్కి వెళ్ళాడండి ఆయన. సో అంత కోఆపరేట్ చేసిన శ్రీహరి గారికి, అలాగే పోసాని కృష్ణమూర్తి గారు, ఆయన సినిమాలకి ఆయన హీరో. అలాంటిది నేను విజ్ఞప్తి చేశా, మిత్రమా నా సినిమాలో మీరు విలన్ అయ్యాలి, నాకు మీరు యాక్ట్ చేసి పెడతారని అడిగా. అన్న మీరు అడిగిన చేస్తానని అన్నాడు ఆయన. చేశాడు. మహానుభావుడు హీరో వేషం వేసినప్పుడు నా సినిమాలో విలన్ వేషం వేశాడు. వీడియో మీద బ్రహ్మాండంగా చేశాడు ఆయన. సో పోసాని కృష్ణమూర్తి గారికి, అలాగే నేను అడిగిన వెంటనే వేషం వేసిన నా శ్రేయభిలాషులు ఎల్బి శ్రీరామ్ గారికి, కొండవలస లక్ష్మణరావు గారికి, తెలంగాణ శకుంతల గారికి, కోట శంకర్రావు గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సినిమాలో శ్రీహరి గారి పక్కని తాన్వి అని ఒక అమ్మాయి, మన తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి కథానాయకుగా నటించిందండి. ఆ అమ్మాయి ఇంకా రిమైనింగ్ అక్కడ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్య పాత్రధారులుగా నటించారండి. ఇంకా నా వేషం ఈ సినిమాలో శ్రీహరి గారికి, పోసాని కృష్ణమూర్తి గారికి తండ్రి వేషం. నా వేషం ఒక ఎమ్మెల్యే, దట్టు అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి ప్రజల వాయిస్ని వినిపించలేక, గతి లేక చివరికి రాజీనామా చేసి మహానుభావుడు ఆనాడు చెప్పాడు తిరుమల నాగిరెడ్డి గారు, అసెంబ్లీ అనేది పాతాకానీల బందీఖాన అన్నాడు ఆయన. ఇక్కడ ఏం జరగదు కాబట్టి ఐ వాంట్ టు కమ్అట్ అండ్ జాయిన్ ద పీపుల్ అని ఏ మహానుభావుడికి తిరుమల నాగిరెడ్డి గారు అన్నాడు చెప్పారో ఆ క్యారెక్టర్ స్ఫూర్తిగా నా వేషం ఎమ్మెల్యేగా సాధించలేనిది రిజైన్ చేసి ఆయన వచ్చి ఏ అమరులు అయ్యారు, ఏ త్యాగం చేశారు ఆ ప్రజల కోసం, ఆ అమరుల ఆశయాల కోసం, ఆ ప్రజల మూమెంట్ లో జాయిన్ అయ్యి ఈ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన క్యారెక్టర్ గా నేను యాక్ట్ చేశానండి. సో దిస్ ఈజ్ మై ఫిల్మ్ అండి. ఈ సినిమాకి గొప్ప ప్రజా పట్ల మళ్ళా ప్రజా కవులు గొప్ప పాటలు అందించారు. ఆ ప్రజా కవులు మీకు తెలుసండి, అల్లం వీరన్న గారు, ఎర్రజెండె నీయలో ఆ పాట రచన మహానుభావుడు వారు, అలా గోరు టెంకన్న గారు, సుద్దాల అశోక్ గారు, జయరాజ్ గారు, బారువా కాళిదాస్ గారు, కొమరలి వెంకన్న గారు, వీళ్ళందరూ గొప్ప పాటలు రాశారండి. సో పాటలు కూడా రికార్డింగ్ అయిపోయింది, షూటింగ్ కూడా అయిపోయింది సార్. మొత్తం సినిమా షూటింగ్ అయిపోయిందండి. ఈ వేళ రీ రికార్డింగ్ స్టార్ట్ చేసామండి. సో అన్ని బేగా పోస్ట్ చేసుకొని బేగా వర్క్ అయిపోతే గురుజీ నేను మే 31 కానీ జూన్ మొదటి వారంలో కానీ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నానండి. అలాగే ఇందులో ముఖ్యంగా ఫైట్ మాస్టర్ రాజన్ ప్రకాష్ గారికి, నాయుడు రాజా గారికి, కెమెరామెన్ అడుసమల్ విజయ్ కుమార్ గారికి, మిగతా సాంకేతిక వర్గానికి, నిపుణులకి అందరికీ కూడా నా హృదయ